వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యు వాచ్ వీదరిక్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు టెక్ మహేంద్ర నుంచి ఒక మెగా ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అయితే అనౌన్స్ అయిందని చెప్పొచ్చు. 6 months ట్రైనింగ్ తోటి ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ ఇచ్చే ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ని వీళ్ళైతే కండక్ట్ అయితే చేస్తారనమాట. సో గైస్, 19th July కల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. అదొక లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ అనమాట, గుర్తుపెట్టుకోండి గైస్. సో గైస్, శాలరీ రేంజెస్ చూస్తే మనకి 3.25 lakhs per annum నుంచి 5.5 lakhs per annum వరకు కూడా మనకైతే శాలరీ అయితే ఉంటుంది. గ్రేట్ జాబ్ అప్డేట్ గైస్. అన్ని డీటెయిల్స్ క్లియర్ కట్గా మీకు స్క్రీన్ మీద చూపిస్తూ జూమ్ చేస్తూ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. మీ యొక్క జాబ్ రిక్వైర్మెంట్ ఏంటో కింద కామెంట్ చేశారంటే ఆ యొక్క కామెంట్ పిక్ చేసుకొని మా యొక్క సోషల్ మీడియా ఛానల్స్ అయినా టెలిగ్రామ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ పేజ్లో మేము మీ యొక్క కామెంట్కి తగ్గట్టుకున్న జాబ్స్ సర్చ్ చేసి మేము పోస్ట్ చేస్తాం కాబట్టి తప్పకుండా కింద కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు నా యొక్క స్కీమ్ మీదకి వస్తుంది. టెక్ మహేంద్ర నుంచి వచ్చిన ఆపర్చునిటీ అయితే చూసేద్దాం. రైట్, ఇక్కడ చూస్తే మనకైతే అఫీషియల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో టెక్ మహేంద్ర నుంచి వాళ్ళు రెగ్యులర్గా అయితే మనకైతే పోస్ట్ చేస్తున్నారన్నమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే హైరింగ్ అయితే మనకైతే స్టార్ట్ చేశారు. ఒక లింక్ కూడా ప్రొవైడ్ చేశారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. అది మనకి 19th July వరకు మనకి యాక్టివ్ అయితే ఉంటుంది అనమాట. సో బిఫోర్ దట్ మనకి ఇక్కడ పోస్ట్ కనిపిస్తుంది కదా, ఈ పోస్ట్ మనం ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం చూడండి ఒకసారి. సో ఫస్ట్ మనకైతే రిజిస్ట్రేషన్ ఓపెన్ ఫ్రమ్ 16th July నుంచి 19th July వరకు మనకైతే ఓపెన్లో ఉంటుందంట. ఇక్కడ చూడండి, రెగ్యులర్ సెలక్షన్ ప్రాసెస్ కూడా వీళ్ళు ఇచ్చేసారు. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఇంగ్లీష్ ఎస్ఏ, స్టోరీ రైటింగ్ ఉంటుంది, టెక్నికల్ అండ్ సైకోమెట్రిక్ టెస్ట్, వర్బల్ కమ్యూనికేషన్ టెస్ట్, టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇంటర్వ్యూ, మనకైతే టోటల్ 5 levelsలో మనకైతే ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందని చెప్పారు. ఫస్ట్ ఎలిజిబిలిటీ కేటగిరీ గురించి మనం చూద్దాం. ఇక్కడ క్లిక్ ఇచ్చారు చూడండి, వీఆర్ హైరింగ్. ఇక్కడ చూడండి, కాల్ ఫర్ ఇంజనీరింగ్, ఎంసీఏ అండ్ ఎంఎస్సీ క్యాండిడేట్స్ అని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో ఎవరైతే క్యాండిడేట్స్ 70% ఆర్ 7 CGPA ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్ఎస్సీలోని, 10thలోని ఆర్ 12thలోని, డిప్లొమాలోని అండ్ బీటెక్, ఎంసీ అండ్ ఎంఎస్సీలోని ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి అయితే ఎలిజిబుల్ అనమాట. సో గైస్ చూడండి, మనకి ఎలిజిబుల్ కోర్సెస్లోని బీటెక్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఐటీ, ఈఎన్సీ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అనమాట, ఈ అండ్ టెలికమ్యూనికేషన్, కమ్యూనికేషన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సైబర్ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్స్, ఎంసీఏ, ఎంఎస్సీలోని మళ్ళీ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 2024 బ్యాచ్ వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అనమాట. చాలా మంచి హైరింగ్ గైస్, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. సో గైస్, ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకైతే టెస్ట్ మెయిల్స్ కూడా వీళ్ళైతే పంపిస్తున్నారు కూడా. సో ప్రాపర్గా మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలని స్క్రీన్గా మనకి మెన్షన్ అయితే చేశారు. ఆల్రెడీ సెలక్షన్ ప్రాసెస్ చెప్పాను. ఆఫ్టర్ ఆ సెలక్షన్ ప్రాసెస్లో అప్ టు 4 అంటే మనకి యాప్టిట్యూడ్ టెస్ట్ నుంచి టెక్నికల్ ఇంటర్వ్యూ వరకు ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వాళ్ళు సూపర్ క్వార్టర్ సెలక్షన్స్కి అయితే ఇస్తారు. ఎవరైతే నార్మల్గా సూపర్ క్వార్టర్ సెలక్షన్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ప్యాకేజ్ 5.5 lakhs per annum అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అసలు యాక్చువల్ రోల్ చూస్తే మనకి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు, అంటే ఏఎస్సీ రోల్కి అనమాట. సో జనరల్గా మనకి ఇనిషియల్గా 3.25 lakhs per annum నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మనకి 6 months ట్రైనింగ్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఆఫ్టర్ దట్ మనకైతే ఫుల్ టైం రోల్కి అయితే కన్వర్ట్ అయితే చేస్తారని స్కీమ్ ఇచ్చారనమాట. ఇక చూస్తే మనకి సూపర్ క్వార్టర్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే హెచ్ఆర్ రౌండ్ వరకు మంచి స్కోర్ ఎవరికైతే వచ్చిందో ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్లో వాళ్ళని సూపర్ క్వార్టర్ సెలక్షన్లోకి అయితే వీళ్ళు ఆ కేటర్లోకి అయితే సెలెక్ట్ చేస్తారనమాట. సో వాళ్ళకి సెపరేట్ టెస్ట్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తారని చెప్తుంది అనమాట. సో ఎందుకంటే కొద్దిగా శాలరీ ప్యాకేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఓకే, జాయినింగ్ లొకేషన్, వర్క్ టైమింగ్స్ చూస్తే మనకి ఇది పాన్ ఇండియాకి మనకి హైరింగ్ జరుగుతుంది కాబట్టి జాయినింగ్ లొకేషన్ ఇక్కడ వెళ్ళలేదు. సో మనకి హైదరాబాద్ అవ్వచ్చు, చెన్నై అవ్వచ్చు, మీరు ప్రాపర్గా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కూడా, ఆ యొక్క ఆప్షన్ కూడా ఉంటుంది. ఓకే, క్యాండిడేట్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అట్ ఎనీ ఆఫ్ ది టెక్ మహేంద్ర డెవలప్మెంట్ సెంటర్స్ ఆర్ క్లయింట్ లొకేషన్స్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. చెక్ చేసుకోండి గైస్. ఓకే, సో మనకి 6 months ట్రైనింగ్ ప్రాపర్గా ప్రొవైడ్ చేస్తారు. ఇందులో 3.25 నార్మల్గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి, అదే 5.5 lakhs ఏమో సూపర్ క్వార్టర్ సెలక్షన్ కానీ ఇస్తారనమాట. 1 lakh మనకి అయితే బాండ్ అయితే ఉంటుంది. 2 years మీరు కంపల్సరీ చేయాలి. ఇన్ బిట్వీన్ మీరు ఎక్కడికైనా వెళ్ళిపోతే 1 lakh మీరైతే బాండ్ బ్రేకేజ్ అయితే మీరైతే పే చేయాల్సి క్లిక్ ఇచ్చారు. చెక్ చేసుకోండి గైస్. ఓకే, ఇక్కడ మనకి ఏం చేస్తారంటే ఒక లింక్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత ఇక పేజ్లోకి అయితే వచ్చేస్తాం. ఆల్రెడీ రిజిస్టర్ అయితే మీకు రిజిస్ట్రేషన్ ఐడి, పిన్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ లాగిన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం ఇక్కడ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేస్తారు. ఇక్కడ చూడండి, మనకి ఇంజనీరింగ్, ఎంసీఏ క్యాండిడేట్స్ అనుకో దాని మీద అయితే క్లిక్ చేస్తాం అనమాట. క్లిక్ చేసిన తర్వాత మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చెక్ చేసుకోండి. మెయిన్ అకాడమిక్ ఎలిజిబిలిటీ నేను ఆల్రెడీ చేస్తాను. 2024 బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏం బ్యాక్లాగ్స్ లేని క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళే దీనికైతే ఎలిజిబుల్ అనమాట. ఇంకా స్ట్రీమ్స్ నేను ఆల్రెడీ చెప్పాను, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 70% CGP మీకైతే ఉండాలి. ఓకే, ఐ హ్యావ్ రెడ్ అని ఇక్కడ ఉంది కదా, ఈ చెక్ బాక్స్ క్లిక్ చేసి నెక్స్ట్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఒక పేజ్కి అయితే రెడీ అయితే అవుతుంది. మీకు పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఆఫ్టర్ దట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మీరైతే ఇవ్వాలన్నమాట. చెక్ చేసుకోండి. అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి తొందరగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ చేసి ఫాస్ట్గా అయితే అప్లై చేయండి. సో 19th July is our last date. సో దట్ తొందరగా అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. వీడియో చూసిన వెంటనే. ఓకే, వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటే అక్కడ నుంచి ట్యాక్స్ చేయండి. ఇంకొక మంచి జాబ్ పెడితే మనకి వెళ్తాం. అంతవరకు సెలవు, బాయ్.